మధుక్షీరాద్రాక్ష మధుమధురీణాః ఫణితయః జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం సింధూరారుణ విగ్రహాం తృణజనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకాం రక్తోత్ఫలం బిభ్రతీభ్యో నమో యువభ్యో నమ ఆసినేభ్యః శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. కూర్చొని ఈరోజు మనం కూర్చున్నాం. కింద కూర్చోవాలన్నా మనకి ఎంతో యోగ్యత ఉండాలి. క్వచిత్ పృథ్వీశయ్య క్వచిదపి పర్యంకశయన క్వచిత్ శాకాహారీ క్వచిదపి శాల్యోదన రుచి క్వచిత్ కంఠాదారీ క్వచిదపి పీతాంబరధర మనస్వీ కార్యార్థి నగనజతి దుఃఖం నచ సుఖం అంటాడు భర్తృహరి సుభాషితాలు చెప్తూ. క్వచిత్ పృథ్వీశయ్య అవసరం వస్తే కింద పడుకోవాలంట. క్వచిత్ అవసరం వస్తే ఇంకొకసారి హంసతులికా తల్పం మీద పడుకునేటట్లు ఉండాలంట. అవసరం వస్తే బొంతలు వేసుకునేటట్లు ఉండాలంట. అవసరం వస్తే మంచి మంచి పీతాంబరాలు ధరించేటట్లు ఉండాలంట. అవసరం వస్తే మంచి మంచి గొప్పగా రుచికరమైనటువంటి ఆ మంచి మంచి అన్నం తినేటట్లు ఉండాలంటే ఏం దొరకపోయినా ఆకులు పండ్లు తినేటట్లు ఉండాలంట. మనస్వీ కార్యార్థి కార్యాన్ని ఎవడైతే గట్టిగా పట్టినాడో నగనజతి దుఃఖం నచసుఖం వాడు దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ అన్నీ వదిలేసి వాని కార్యమయ్యే వరకు పట్టి తన యొక్క కార్యాన్ని కొనసాగించేవారు ఎవరయ్యా ఈ యొక్క భారతదేశ చరిత్రలో అంటే రఘువంశ మహారాజు. ఈనాడు మనకు అసలు విషయానికి వస్తే యుగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. అంటే సూర్యుడి నుంచి ఒక భూఖండము ఒక భాగము విడిపోయి కొన్ని వేల కోట్ల సంవత్సరాలకు బాగా ద్రవించి ఘన పదార్థమై ఈ భూమి ఏర్పడింది. కాబట్టి వేదం చెప్తుంది ఆది నుంచి భూమి పుట్టింది అని. అటువంటి భూమి పుట్టిన తర్వాత ఈ యొక్క మనం కాలం పగలు రాత్రి మధ్యాహ్నం అన్నీ గడిచిపోతాను. ఈ కాలం గడిచిపోతాను. కాలానికి ఒక లెక్క కావాలి, మనిషికి ఒక లెక్క కావాలి. లెక్క మనం చిన్నప్పుడు చదువుకుంటుంటాం. ఎక్కడన్నా ఏది బజార్లో నీళ్ళలో పడేసినా కూడా లెక్క పెట్టేయండి, ఊరుకుకి వేయద్దండి అంట. ఇట్లా కాలాన్ని కూడా గణించాలి. నిమిషాలు, సెకండ్లు, నిమిషాలు, తర్వాత గంటలు, రోజులు, వారాలు, దినాలు, రోజులు, అట్లా సంవత్సరాలు, అట్లా అయనాలు, మన యుగాలు, అట్లా కాల గణన పోతా ఉంది. భారతదేశంలో మహాయుగాలు అంటారు. అంటే ఒక త్రేతాయుగము, కృతయుగము, తర్వాత ద్వాపర యుగము, తర్వాత కలియుగం. ఈ రెండింటిని కలిపితే ఒక మహాయుగం అవుతుంది. ఇటువంటి మహాయుగాలు ఎన్నో పోయి వైవస్వత మన్వంతరం నడుస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో ఈనాడు ఈ కలియుగంలో 4వ పాదంలో ఉన్న కలియుగే చతుర్థ పాదే అని చెప్తాం. ప్రథమ పాదంలో ఈ క్రోధినామ సంవత్సరం వచ్చింది. పేరుకు క్రోధి అనే నామం. క్రోధి అంటే కోపం అని అర్థం. చాలా తీక్షణంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఈ తీక్షణత అందరికీ మీరు ఇదంతా ప్రత్యక్షంగా అనుభవిస్తుంటారు బయట ప్రపంచంలో. కాబట్టి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ఎందుకు ఈనాడు చేసుకోవాలా అంటే మనం ఈ యొక్క సంవత్సరం చేసుకోవడానికి ఎంతో చారిత్రాత్మక అయినటువంటి ఆధారాలు ఎన్నో. ప్రకృతి కూడా ఆధారం. ఇంతవరకు ఆకులన్నీ ఇక్కడ రోజు వచ్చేవాళ్ళు తెలుసు ఆకులన్నీ. ఈ యొక్క మాసం ఎందుకు ఇంత ప్రాశస్త్యం అంటే ఈ యుగాది ఇప్పటిది కాదు, కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి యుగాదిని మన వాళ్ళు బ్రహ్మ సృష్టిని ఈ రోజు నుంచి ప్రారంభించినాడు. బ్రహ్మ నక్షత్రపు యుగాది, గుగ అనే పదము నుంచి యుగగా మారి. గుగ అంటే నక్షత్రముల నడక ప్రారంభించినటువంటి రోజు ఈరోజు. కాబట్టి యుగాది అని వచ్చింది. ఇక యుగాది కాలగణలో అత్యంత ప్రాధాన్యత. ముఖ్యంగా రామాయణానికి ఈ యొక్క యుగాదికి అత్యంతమైనటువంటి దగ్గర సంబంధం ఉంది. రామాయణంలో రాముల వారు పుట్టినటువంటి మాసం, పుట్టినటువంటి ఏమంటారు ఋతువు, ఈ ఋతువులోనే పుడతాడు రాముల వారు. ఈ ఋతువులోనే వనవాసానికి పోతాడు. ఈ ఋతువులోనే తిరిగి వస్తాడు. ఈ ఋతువులోనే సామ్రాజ్యాన్ని పట్టాభిషిక్తుడవుతాడు. ఈ ఋతువు అంత లింకు, ఎంత ఈ యొక్క వసంత ఋతువుతో అంత లింక్ కలిగి ఉంది. వసంత ఋతువులో ఏం చేయాలా, ఉగాది నాడు ఏం చేయాలంటే, అంతేకాకుండా ఆత్మికంగా కూడా ధర్మరాజు కూడా ఈ రోజును చాలా గొప్పగా ఆయన చేసుకుంటాడు. ఆయనకు వనవాసం పూర్తి చేసుకుని ఆయన పాండవులతో సహితంగా హస్తినాపురాన్ని పరీక్షించే మాసం, అన్నిటికీ ఎగ్జామ్ పెట్టే మాసం. అటువంటి మాసం ఎందుకోసం మన భారతదేశంలో అతి పురాతన ఋషులు ఈ రోజుని ఎన్నుకున్నారు. ఈ రోజు వాతావరణం అంతా మారిపోతుంది. ఈ రోజు నుంచి మనం లేచిన వెంటనే ధ్వజారోహణం చేయాలి. ఇది సెలబ్రేషన్ ఎట్లా చేయాలి, ఎందుకు చెప్పుతున్నానంటే చెప్పేవాళ్ళు ఉండాలి. సమాజానికి ఎవరంటే మార్గదర్శకులు ఉండాలి. మార్గదర్శకులు ఎట్లయితారు? సరస్వతికి గౌరవం ఇస్తే
ఆ సరస్వతి నిన్ను తలెత్తేటట్లా సమాజం గుర్తిస్తుంది. ఎప్పుడోసారి సమయం వచ్చినప్పుడు ఆ సరస్వతి నిన్ను తలెత్తి ఎత్తుకునేటట్లా చేస్తుంది. రోజు మంచి రోజు కాబట్టి పుస్తకాలు అక్షంతలు ఇచ్చి మన ఈ రోజు నుంచి కొత్త ఆలోచనలు, కొత్త నడవడిక ఈ రోజు నుంచి ప్రారంభించుకోవాలి. ఈ నెల సంవత్సరం అయిపోయింది రండి, ఇప్పటి నుంచైనా బాగుందామని కొత్త ఆలోచన, కొంగరొత్త ఆలోచనతో నవనవనమైనటువంటి బాధలంతా ఈ యొక్క రోజు వదులుకోవాలి. అభిజ్ఞాన శాఖలు కాళిదాసు గారు రాసినటువంటి శ్లోకం తెచ్చి నయనాన్ని చూసి చాలా సంతోషపడారు. అట్లా కవి అటువంటి ఆశువుగా 100 పద్యములు చెప్పగలిగినటువంటి ధీశాలి. ఇటువంటి వ్యక్తిని మనం ఈరోజు గౌరవించుకోవడం మన యొక్క పూర్వజనం సుకృతం. కాబట్టి ఇటువంటి అందరి సమ్మేళనం, కవి సమ్మేళనం పూర్వం నుంచి జరుగుతుంది. వెంటనే ఇక్కడంతా మన యొక్క హోదాలు, ఆలోచనలు విడిచిపెట్టి మనం భక్తులు దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్నాము అనే భావంతోనే వినాలా అని విన్నపము. ఇక్కడ రాజాది నవనాయక ఫలాన్ని కుజస్య రాజాధిపత్య ఫలం అగ్నితస్కరో రోగా అని చెప్పడం జరిగింది. కుజుడు రాజ్యపాలకుడైతే పాలకుల మధ్య విరోధాలు పెరుగుతాయి, ద్వేషములు అధికమవుతాయి, అగ్ని వలన, దొంగల వలన భయాలు పెరుగుతాయి, ప్రజలు రోగముల బారిన పడే అవకాశం ఉంది, భూమి సారహీనమైనటువంటి కొత్త కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి అని చెప్పడం జరిగింది. కుజుడు ఎప్పుడైనా వారియర్ అంటారు కుజుడిని. కుజుడు యొక్క స్వభావం ఎట్లుంటే కొట్టరా అంటే కొట్టొచ్చింటాడు అప్పుడే కుజుడు. వేడిగా వాడిగా రాజ్య పరిపాలన జరిగే అవకాశం ఉంది అని తెలియజేస్తున్నారు. శనేర్ మంత్రిత్వ పరిత్వం, శని మంత్రి అయినాడు. ఆ శని యొక్క మంత్రి అయితే వర్షపాతం అంతగా ఉండదు, పంటల దిగుబడి తగ్గుతుంది, ఎల్లవేళలా ప్రజలు ఏదో ఒక బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు. క్రోధి అని చెప్పడం జరిగింది. దీన్ని క్రోధి అంటేనే కోపంతో కూడినటువంటి విషయం అని అర్థం. తర్వాత సేనాధిపతి కూడా పరిపాలన చేసేవాళ్ళు ధర్మాన్ని ఒక్కోసారి తప్పడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. సైనిక శక్తిని కూడా కోల్పోయేవాళ్ళంటే కింద సబార్డినేటర్స్ కూడా ఒక్కోసారి సరిగా పనిచేయలేక అవస్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు పాపచింతనతో దుష్ట కార్యాలు చేస్తున్నారు. ప్రజల్లో కలహించుకునే గుణం పెరిగిపోతుంటుంది. ఒకరికొకరు మానసికంగా ఉండరు, మానసికంగా కలిసి ఉండరు. ఒకరికొకరు ఏదో ఒక రూపంలో ఏదో ఒక మానసికంగా బాధపడుతూ ఉంటారని అవసరము వర్షాలు కురుస్తాయి. ఒక్కోసారి అతివృష్టి, ఒక్కోసారి అనావృష్టి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమస్త ప్రదేశాల్లో ప్రజలు సుభిక్షంగా ఉంటారు. అయినప్పటికీ భగవంతుని యొక్క సన్నిధానం వల్ల, మంచి వాళ్ళ సాంగత్యం వల్ల ఎప్పుడైనా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనసు నిలకడ పెట్టుకునే వాళ్ళు మహానుభావులు కొందరు ఉంటారు. అక్కడక్కడ కూడా ముత్యాలు ఉంటాయి. అన్ని రాళ్ళ మధ్య అక్కడక్కడ ముత్యాలు ఉంటాయి. ఆ ముత్యాల వలన మనుషులు అక్కడక్కడ అడ్జస్ట్ అయ్యి ఎర్రమట్టి నేలలు బాగా పండుతాయి. ముఖ్యంగా శనగలు బాగా పండుతాయి. శనగలు, కందులు ఇట్లాంటివన్నీ బాగా ఎర్రటి ధాన్యాలు, రాగులు ఇట్లాంటివన్నీ మనకి బాగా పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. చంద్రస్య ధాన్యాధిపతిత్వ ఫలం, చంద్రుడు ధాన్యాధిపతి అయితే గోవులు సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లుతాయి, పాలను సమృద్ధిగా ఇస్తాయి, ప్రజలంతా మంచి ఆరోగ్యంతో ఉంటారు, దేశం సుభిక్షంగా ఉంటుంది, వర్షములు అధికం కావడం వలన జల సమృద్ధి అవుతుంది. చంద్రుడు సస్యాధిపతి అయినాడు. చంద్రుడు సస్యాధిపతి కావడం వల్ల మనకేమంటే తల్లులకు కూడా పాలు బాగుపడతాయి. ఈ సందర్భంలో అంటే మంచి పురాతన ధర్మాలన్నీ ఆలోచిస్తారు. తర్వాత ప్రజలంతా మంచి ఆరోగ్యంతో ఉంటారు. కొన్ని సందర్భాల్లో దేశం సుభిక్షంగా ఉండే అవకాశం ఉంది. శని అర్ఘ్యాధిపత్వ ఫలం, శని అర్ఘ్యాధిపతి అవటం వలన నూములు, తర్వాత మినుములు, ఉలువలు, నల్ల ధాన్యాలు విరివిగా పండుతాయి బాగా. శని మేఘాధిపత్వ ఫలం, శని మేఘాధిపతి అవటం వలన ఒక మోస్తారు పంటలు పండుతాయి. అత్యధికమైన పంటలని చెప్పలేము, ఒక మోస్తారు పంటలు పడి అవసరానికి అట్లా వర్షం పడి ఒక జీవనమట్ట సాగిపోతూ ఉంటుంది. వస్తువుల ధరలు తగ్గుతాయి. కొన్ని సందర్భాలు వస్తువుల ధరలు తగ్గుతాయి. వర్షాలు అల్పంగా ఉన్నప్పుడు అల్పంగా అప్పుడప్పుడు కురుస్తూ ఉంటాయి. నల్లని పంటలు అధికంగా వస్తాయి. గురోహో రసాధిపత్వ ఫలితం, రసధాన్యములు గురుడు జీవుడు రసాధిపతి అయినచో పంటలకు అనుకూలంగా వర్షాలు కురుస్తాయి, వృక్షాలు బాగా పెరుగుతాయంటే ఏమి పెంచితే పెరుగుతాయి. ఎవరు పెంచాలా? గవర్నమెంట్ పెంచాలి. రసాధిపత్వ ఫలం, కుజుడు నీరసాధిపతి అవటం వలన కస్తూరి, రాగి, చందనము, పగడాలు, అగరు, కుంకుమ వంటి సుగంధ లేపనాలు ఇంకా మరికొన్ని ఎర్రటి వస్తువులు పుష్కలంగా లభిస్తాయి. బంగారం అందరికీ అందుబాటులోనికి వచ్చిన ధర తగ్గదు. చూడండి, అందుబాటులో మనకి ఎంత బంగారం దొరుకుతుంది, కానీ ధర ఆకాశంలో ఉంటుంది. కొనాలంటే భయము, కానీ ఎదురుగుంటుంది, స్వాధీనపరచుకోలేదు. ఈ విధంగా ఈ యొక్క 9 రసాధిపత్యం వల్ల ఫలితం వస్తుంది. ఈ సంవత్సరం మనకు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. మధ్యప్రదేశ్ ప్రాంతంలో నర్మదా నది ఉంది, దానికి మనకు పుష్కరాలు వస్తాయి. అంతేకాకుండా ఈ సంవత్సరము మనకు సంక్రాంతి పురుషుడు వచ్చి పులి మీద వచ్చే అవకాశం ఉన్నాయి. తిథి పాడ్యమి నాడు సుభిక్షంగా ఉంటుంది.
కృష్ణ పక్ష ఫలము కాబట్టి సుభిక్షము. తర్వాత నక్షత్ర ఫలము వల్ల విరోధం కలుగుతుంది. మంగళవారం నాడు మకర రాశి ప్రవేశమవుతాడు కాబట్టి వ్యాధి, దుర్భిక్షము, దొంగల వలన భయం జరుగుతుంది. కాబట్టి భూమిలో కూడా ఎక్కువైన ఇబ్బంది సందర్భాల్లో దొంగలు అధికంగా అవకాశం ఉంది. కాబట్టి పోలీసు ఈ యొక్క సంవత్సరము మౌఢ్యం ఎక్కువ ఉంది. మౌఢ్యం అంటే గతములు అంటారు కదా, పెండిళ్లకు దాదాపు 5-6 నెలలు పైనే. ఈసారి అశ్విన్ వర్షే చైత్ర బహుళ ఈ నెల బహుళ ద్వాదశి నుండి వైశాఖ బహుళ చతుర్దశి వరకు బుధవారం వరకు అంటే 5/6/2024 వరకు గురుమౌఢ్యం ఉంటుంది. అశ్విన్ వర్షే చైత్ర బహుళ తదియ ఈ సంవత్సరం చైత్ర బహుళ తదియ నుండి తర్వాత 27/4/2024 మొదలు 6/7/2024 వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది. కాబట్టి ఈ నెల దాదాపు 5 నెలలు 6 నెలలు ముహూర్తాలు ఉండవు. చాలా గొప్ప విషయాలు చెప్పారు, గొప్ప పద్యాలు. ఈ రకంగా అంటే మన ప్రాంతాల్లో నేను ఫస్ట్ టైం పరిచయం చేద్దామనే సమాజానికి పరిచయం కాదు ఇటువంటి మనకింక జనులారా తుంగభద్ర ప్రాజెక్టు మీద వచ్చింది. రమణీయ రంగతరంగాలతో కొంచెం రాయలసీమకు రాజనాథ పడుతున్నటువంటి తుంగభద్ర ప్రాజెక్టు పట్టుకోండి తాత, ఇట్లా పట్టుకో, నీ వేసినట్ల నీ కొడుకున్నట్ల మంచి విద్వాంసులు. చాలా అనుబంధం ఉంది. ఈసారి ఏం చేద్దామంటే ఒకసారి సాంప్రదాయంగా కవి సమ్మేళనం పెట్టాలి. మా అంజీ తక్షణం జీవితం అట్లా ఉంటుంది. అన్నింటినీ కట్టుకొని ఆయుషారోగ్యం భగవంతుడి అని ప్రార్థన. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు, యుగాది శుభాకాంక్షలు. ఇప్పుడే నటరాజ స్వామి వారు ఈ సంవత్సరం పంచాంగం, అదేవిధంగా ఉగాది సంబరాలు పెద్దలు కోదండరామయ్య గారి కవి సమ్మేళనంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాహితీవేత్తలు కానీ విద్యావంతులు కానీ ఉగాదికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఒక ప్రాముఖ్యతని వివరించుకుంటూ ఇది మొదలు పెట్టేటువంటి రోజు, ఈ యుగానికి ఆరంభం, ఆది అనే రకంగా ఏదైనా కానీ మంచి శుభకార్యంగా ఉదయం నుంచి ఏ కార్యక్రమాలు అయితే దైనందిన చర్యల్లో మనం చేస్తామో వాటన్నిటినీ కూడా మళ్ళీ మంచిగా ఆలోచన చేసి మంచి పద్ధతిలో ముందుకు పోవాలనే విషయంలో ఈరోజు ఈ కార్యక్రమం ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మేమందరం కూడా ఉగాది సంబరాల్లో పాల్గొని ఇక్కడ ఈ ప్రాంతంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, రైతులకు కానీ అన్ని వర్గాలకు కూడా మంచి జరగాల, సకాలంలో వానలు పడాలా, అదే రకంగా ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలా, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి వర్గానికి కూడా మా ఎమ్మిగనూరే కాదు రాష్ట్రంలో ఉండే మా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరు పేరున